హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ రోజుటి వీడియో అయితే చూస్తున్నారు కదా, తులసి అమ్మవారిని నీట్గా క్లీన్ చేసుకొని గంధపు బొట్లు అయితే పెట్టుకుంటున్నాను, పసుపు కుంకుమ. ఇక్కడ ఊరికి వెళ్ళాం కదా సంక్రాంతికి. అప్పుడైతే ఈ చెట్లు కొద్దిగా రెండు చనిపోయాయండి, రెండు అయితే బాగా ఉన్నాయి. అవి వాడిపోయినా సరే మళ్ళీ చిగురు పెట్టి బాగా వస్తున్నాయి. ఇంకా తులసి అమ్మవారు అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా తులసి అమ్మవారు కూడా చాలా బాగా ఎదుగుతుందండి. చెట్టు అనేది, తులసి చెట్టు కూడా బాగా వస్తుంది. ఇంక ఇక్కడ నీట్‌గా వాటర్‌తో మొత్తం క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసిన తర్వాత పసుపు అయితే రాసాను. పసుపు రాసి ఇక్కడ కుంకుమ అయితే పెడుతున్నానండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని కూడా ఆన్‌లో ఉంచుకోండి. నేనే వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అలాగే ఇప్పటివరకు కూడా లైక్ చేయకుండా ఉన్నట్లయితే ఒక లైక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఇది నా రిక్వెస్ట్, ప్లీజ్ అస్సలు మర్చిపోద్దండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఇంకా ఇలా పెట్టిన తర్వాత వరిపిండితో ఇక్కడ పెడుతున్నానండి. బొట్లులాగా పెడుతున్నాను. తెల్లగా చాలా బాగుంటుంది. నాకు ఇలా ఇష్టమండి ఇలా పెట్టుకోవడము. చూసారా, ఇలా పెట్టడం వల్ల చాలా కలగా ఉంది తులసి అమ్మవారు. బియ్యపిండి అండి ఇదైతే. బియ్యంని బాగా నానబెట్టేసి కడిగి బాగా నానబెట్టి ఆరిన తర్వాత మిక్సీ అయితే పట్టాను నేను. నాకు చాలా ఇష్టం ఇలా ఉంటే. ఎంత కలగా ఉంటుందో కదా. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాలు, పూజ గురించి చాలా చెప్పబోతున్నాను. ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి. ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషనే. యూజ్ లేకుండా ఏ వీడియో కూడా చేయనండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా పెట్టుకొని ఇంకా ముగ్గు కూడా వేసుకుంటున్నాను. చాలా డేస్ అయిపోయింది ముగ్గు పెట్టేసి. ప్రతిరోజు వాటర్ అయితే వేసి చూసుకుంటున్నాను బాగా. ఇంక ఇలా ముగ్గు పెట్టక కూడా చాలా రోజులు అవుతుంది. అందుకని చెప్పేసి ఇంకా ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. చాలా నీట్గా ముగ్గు కూడా వేసుకున్నాను సింపుల్గా. తులసి అమ్మవారిని ప్రతి ఒక్కరు ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇంట్లో పెట్టుకోవడం వల్ల మంచిగా ఉంటుంది. ఆ గాలి పీల్చినా కూడా మనకు చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడా. ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా కూడా తులసి చెట్టు నుండి వచ్చే గాలిని పీల్చుకోవడం వల్ల చాలా వరకు కూడా నయమవుతాయి. చిన్నపిల్లలకైతే మరీ మంచిదండి. అందుకే ప్రతి ఒక్కరింట్లో కూడా తులసి కోట అనేది పెట్టుకోవడానికి ట్రై చేయండి. తులసి చెట్టుని చాలా మంచిది మనకి సైంటిఫిక్‌గా కూడా. తులసి ఆకుల్ని రోజు కూడా ఒక 2, 3 ఆకులు పడిగడుపున తిన్నా కూడా మంచిదండి ఆరోగ్యానికి. ఇంకా దీపారాధన గురించి అయితే చాలా విషయాలే ఉన్నాయి. అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను ముందు ముందు. ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి. ముగ్గైతే ఈ విధంగా వేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా అయితే ముగ్గైతే వేసుకుంటున్నాను. ఇంకా నిత్య దీపారాధనకి విషయానికొస్తే ముందుగా అండి, ఏదైనా సరే వరుసగా చెప్తున్నాను, ప్రతి ఒక్క పాయింట్ చెప్తున్నాను. ఇంట్లో శుభ్రం చేసుకున్న తర్వాత బయట ముగ్గు పెట్టుకొని తర్వాత స్నానం చేసి ముగ్గు పెడుతూ ఉంటారు చాలామంది కూడా. అది కూడా చాలా మంచిదండి. కొందరేంటంటే ఉదయాన్నే లేవగానే ముందు ముగ్గేస్తూ ఉంటారు. ఎవరి వీలుని బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారండి. ముగ్గు పెట్టిన తర్వాత స్నానం చేసి పూజా గది దగ్గరికి వెళ్ళేసి పూజా గదిలో ముందు పెట్టిన పువ్వులు మొత్తం నిర్మాల్యం చేయాలండి. ముందు పెట్టిన పువ్వులను అస్సలు ఉంచి దీపారాధన అయితే ఎప్పుడూ చేయకండి. పువ్వులు లేకపోయినా సరే అండి, పువ్వులు లేకపోతే ఆ రోజు పువ్వులు పెట్టకుండా కూడా దీపారాధన అయితే చేయొచ్చు, తప్పేమీ లేదు. పువ్వులు లేవు కదా అని చెప్పేసి ముందు రోజు పెట్టిన పువ్వులని అలాగే ఉంచి చాలామంది కూడా దీపారాధన చేస్తూ ఉంటారు. అలా ఎప్పటికీ చేయకండి. పువ్వులు లేకపోయినా పర్లేదండి, అలాగే దీపారాధన అయితే చేయొచ్చు. ఇంకా భక్తి ముఖ్యమండి. ఇంకా అక్కడ ఏది ముఖ్యం కాదు, భక్తితో చేసుకుంటే ఏదైనా కూడా చాలా మంచిగా ఉంటుంది. తర్వాత దీపారాధన విషయానికొస్తే దీపపు కుందులు నేరుగా కింద అయితే అస్సలు పెట్టకండి. దాని కింద తమలపాకు కానీ ఒక ప్లేట్ కానీ పెట్టి దీపపు కుందులు పెట్టాలి. దీపపు కుందులకి ఎప్పుడైనా సరే ఒక కుంకుమ బొట్టు పెట్టి దీపారాధన అస్సలు చేయకండి. దీపపు కుందుకి 3 బొట్లు అయితే కంపల్సరీ పెట్టాల్సిందే అండి. 3 బొట్లు పెట్టేసి దీపం కుందుకి దీపారాధన అయితే చేయాలి. ఇంకా నూనె విషయానికొస్తే ఏ నూనె వాడాలి అంటే, ప్రతిరోజు కూడా ఆవు నెయ్యితో దీపారాధన చేసే వీలు ఎవ్వరికీ ఉండదండి. ప్రతిరోజు నిత్య దీపారాధనలో నువ్వుల నూనె వాడితే చాలా మంచిది. ఏదైనా ప్రత్యేకంగా రోజులు అంటే శుక్రవారం కానివ్వండి, గురువారము, మంగళవారము ఇలాంటి రోజుల్లో మాత్రము ఆవు నేతితో దీపారాధన చేయడానికి
ప్రయత్నించండి. ఒకటి కొనుపెట్టుకున్నామంటే ఒక బాటిలు అలాగే ఉంటుందండి. దానిని మంగళవారము, శుక్రవారము ఇలా దీపారాధనకు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది. చూసారు గదా! తులసి అమ్మవారు ఎలా ఉన్నారో. ఈ విధంగా అయితే మొత్తం కూడా బొట్లయితే పెట్టుకొని ముగ్గయితే వేసుకున్నానండి. చాలా సింపుల్‌గా వేసుకున్నాను. తులసి కోటని మార్చాలి అనుకుంటున్నానండి. ఎలా అంటే పక్కన ఇప్పుడు పూల కుండీలున్నాయి గదా! ఆ కుండీలో పెంచుకుందాము అనుకుంటున్నాను. ఇంకా బాగా పెద్దగా ముగ్గు వేసుకోవచ్చు, బాగా చేసుకోవచ్చు అని జెప్పేసి అనుకుంటున్నాను. అన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తాను. చూసారు కదా! ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకున్నాను గదా! ముందు రోజే పెట్టానండి. ఇంకిక్కడ బార్డర్ అయితే వేసుకుంటున్నాను. గడప దగ్గర ముగ్గు వేయడానికి. చెప్పాను కదా అండి. దీపారాధనకి, నిత్య దీపారాధనకి నువ్వుల నూనెతో దీపారాధన చేసి, ప్రత్యేక రోజులలో ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది. ఇంకా ఏంటంటే, పూజా గదిలో విగ్రహాలు ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు. అవి ఎక్కువ పెట్టుకున్నా సరే, అంగుళం కన్నా ఎక్కువ ఎత్తు విగ్రహాలైతే పెట్టకూడదండి. మహా నైవేద్యాలైతే సమర్పించాలి. అలా మేము ప్రతిరోజు కూడా నిష్టగా పూజ చేసుకుంటాము. మహా నైవేద్యాలు సమర్పించుకుంటాము అన్న వాళ్ళైతే ఎత్తుగా ఉన్న విగ్రహాలను పెట్టుకున్నా పర్లేదండి. మామూలుగా అయితే చిన్న చిన్న విగ్రహాలు తెచ్చిపెట్టుకుంటే చాలా మంచిది. ఇంకా మేము బాగా పూజ ప్రతిరోజు కూడా నిత్యము చేసుకుంటాము. ఎటువంటి ఆటంకాలు రావు అనుకున్న వాళ్ళు పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకున్నా పర్లేదండి. ఇంకిక్కడ ముగ్గు కూడా వేసుకుంటున్నాను. విగ్రహాలు పెట్టేసుకొని అవే రూపంలో మళ్ళీ పటాలను కూడా తెచ్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు వినాయకుడి పటం ఉందనుకోండి. వినాయకుడి పటం ఉంటే వినాయకుడి విగ్రహం కూడా తెచ్చుకుంటారు. అమ్మవారి పటం ఉంటే అమ్మవారి విగ్రహాన్ని కూడా తెచ్చుకుంటూ ఉంటారు. ఇంకా ఇలా చాలామంది కూడా తెచ్చుకుంటూ ఉంటారు. ఒక్కొక్కటి తెచ్చుకుంటే సరిపోతుందండి. విగ్రహాన్నైనా పెట్టుకోవాలి. లేదు అంటే పటాలనైనా పెట్టుకోవాలి. చాలామందికి పటాలు ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు పూజా గది నిండా. నాకు అలా అలవాటు లేదండి. నేను జస్ట్ 5 పటాల కన్నా ఎక్కువ ఉంచుకోను. నా పూజా మందిరంలో కొత్తగా 2 అయితే యాడ్ అయ్యాయి. అయి ఏంటివి అంటే వారాహి అమ్మవారు పోయినసారి నవరాత్రులు చేసుకున్నాను గదా! ఆ నవరాత్రులు చేసుకున్నాక నాకు చాలా బాగా మంచిగా జరిగిందండి. ఆ వీడియోస్ కూడా మన ఛానల్‌లో ఉన్నాయి. ఒకసారి చెక్ చేసి చూడండి. అందుకని చెప్పేసి ఆ అమ్మవారిని పూజా గదిలో అలాగే ఉంచేసాను. ఇంకా శ్యామల అమ్మవారు చూసారు గదా! నా విగ్రహం నా డైలీ పూజలో అయితే ఈ నవరాత్రుల కోసమే అమ్మవారిని పెట్టుకున్నానండి. నవరాత్రులు అయిపోంగానే మళ్ళీ అమ్మవారిని తీసి పక్కనైతే పెట్టుకుంటాను. అలా పూజా గదిలో అయితే పెట్టుకోనండి. ఏదైనా ప్రత్యేకంగా వచ్చినప్పుడు ఆ పటాలని వాడుతూ ఉంటాను. తర్వాత అయిపోయిన తర్వాత పక్కకైతే తీస్తాను. ఇంకా చూడాలి అమ్మవారినైతే వారాహి అమ్మవారిని అలాగే పెట్టుకున్నాను గదా! అది కూడా తీయాలి అనుకుంటున్నాను. బేసు సంఖ్యలో అంటే 5 పటాలుంటే పర్లేదండి. 7 అలా ఉన్నాయి నా పూజ గదిలో. ఇవి 2 తీస్తే 5 పటాలే అవుతాయి. ఇంకా అలా పెట్టుకోవాలి అనుకుంటున్నాను. ఎక్కువ పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. ఇంకా ఎవరిష్టం వాళ్ళది మనమైతే చెప్పలేం కదా! నా గురించయితే నేను చెప్తున్నానిక్కడ. 2 పటాలు పెట్టుకోవడము, వెంకటేశ్వర స్వామిటి, అమ్మవారి ఇంకా సాయిబాబా పటాలు కానీ, సాయిబాబా పటం ఉన్న విగ్రహం పెట్టుకుంటానండి. నేను ఇంకా చూసారు గదా! నాకు ఎక్కువ స్పేస్ అయితే లేదు. నా దగ్గర వినాయకుడి పటం అయితే ఉండింది ముందు. ఇంక అది తీశాను. ఇక్కడ పూజా గదిలో సరిపోవట్లేదని తీశాను. ఇంకా వినాయకుడి విగ్రహం ఉంది కదా! ఎలాగైనా పూజించుకోవచ్చు. పటం రూపంలో కానీ, విగ్రహ రూపంలో కానీ. అందుకని చెప్పేసి నేను గణపతి విగ్రహం అయితే నా దగ్గర ఉంది. ఇంకా అమ్మవారిని అంటూ ఉంటారా? లక్ష్మీ అమ్మవారిని కూడా విగ్రహం అయితే తెచ్చుకున్నాను. చిన్న విగ్రహం అండి. ఎక్కువ ఎత్తేం లేదు. నా పూజా గదిలో రోజు చూస్తూనే ఉంటారు. చాలా చిన్నది. ఇంకా అలా పెట్టుకున్నాను. ఏదైనా అభిషేకం అది చేసుకోవచ్చు కుంకుమార్చన అని చెప్పేసి. అంతే అండి. నా పూజా గదిలో ఒకటి లక్ష్మీ యంత్రము, పార్వతీ పరమేశ్వరుల ఫోటో, అలాగే వెంకటేశ్వర స్వామి, అమ్మవారు, ఇంకా రెడ్డమ్మ తల్లి. ఈ 5 పటాలు మాత్రమే నా నిత్య పూజలో అయితే ఉంటూ ఉంటాయి. పోయినసారి చెప్పాను కదా! వారాహి అమ్మవారిని పెట్టుకున్నానని చెప్పేసి. ఇంకా ఈ 2 కూడా వారాహి అమ్మవారిని, శ్యామలాదేవి అమ్మవారిని పూజ అయిపోంగానే 9 రోజులు అయిపోంగానే తీసి మరలా పక్కనైతే పెట్టుకుంటానండి. నిత్య దీపారాధనలు ఇవుంటే చాలు. ఏది పెట్టుకున్నా గూడా కుటుంబ సమేతంగా పటాన్ని పెట్టుకుంటే చాలా మంచిదండి. కుటుంబ సమేతంగా అంటే ఇప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు. వాళ్ళిద్దరూ ఉండడం గాకుండా వినాయకుడు
అలాగే స్వామి ఉన్నారు కదా, సుబ్రహ్మణ్యం స్వామి. ఇలా కుటుంబ సమేతంగా పెట్టుకుంటే చాలా మంచిది. కుటుంబానికి కూడా చాలా మంచి జరుగుతుంది. ఇంకా వెంకటేశ్వర స్వామి అంటే, వెంకటేశ్వర స్వామి ఒక్కరే ఉన్నది కాకుండా, అమ్మవారు ఉన్నది గూడా పెట్టుకోవాలండి. ఇద్దరు సమేతంగా దంపతులు సమేతంగా ఉన్నవాళ్ళు ఫోటోలైతే పెట్టుకోవాలి. వెంకటేశ్వర స్వామి పటంలోనే కింద కూడా అమ్మవారు ఉంటారు. అలా మీరు చూసినట్లయితే చూసారు గదా! నేను పెట్టుకున్న పటంలో అయితే ఇద్దరు కూడా ఉన్నారు. అలా పెట్టుకుంటే చాలా మంచిది. ఏది పెట్టుకున్నా గూడా కుటుంబ సమేతంగా పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది. సీతారాముల ఫోటోలు కూడా పెట్టుకుంటూ ఉంటారు చాలామంది కూడా. అలా కూడా పెట్టుకోవచ్చు. నేను ఎక్కువ స్పేస్ లేదు అని చెప్పేసి నా పూజా గదికి తగ్గట్టుగా పెట్టుకున్నాను నేను. ఇక్కడ పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను. ఈరోజు శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామి గుడికైనా, లేదు అంటే ఆంజనేయ స్వామి గుడికైనా వెళ్ళేసి పూజ చేసుకున్నట్లయితే మంచి జరుగుతుంది. మాకు దగ్గరలోనే కొత్తగా వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు. మాకు దగ్గరలోనే వెళ్ళాలి అనుకుంటున్నాను. వెళ్తాను ఈవినింగ్ అయితే. చూసారు కదా, పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను. సింపుల్‌గా నైవేద్యంగా వచ్చి జాంపళ్ళు ఉంటే ఇంట్లో అవే పెట్టానండి. ఇంక ప్రత్యేకంగా ఏమీ చేయలేదు. చూసారు కదా, ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. నాకు నిజంగా అండి వారాహి అమ్మవారిని పెట్టుకోవడం వల్ల మంచి జరిగింది. అందుకని చెప్పేసి శ్యామల నవరాత్రులు కూడా స్టార్ట్ చేశాను. అంటే ప్రత్యేకంగా ఏం పెట్టుకోలేదులెండి. నిత్య పూజలో భాగంగానే పెట్టుకున్నాను. మంచిది కదా! మనమేమి ఎటువంటి ఏం చేయలేదు కదా! పెట్టుకుంటే మంచిదే అని చెప్పేసి పెట్టుకున్నాను. చూసారు కదా, పూజ మొత్తం ఈ విధంగా జరిగింది. నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. మన ఛానల్‌లో పూజా వీడియోస్ చాలా ఉన్నాయి. అలాగే నిత్య పూజ గురించి ఇంకా ఎన్నెన్నో విషయాలున్నాయి. ఒకసారి అవన్నీ కూడా చెక్ చేసి చూడండి. వారాహి నవరాత్రులు కూడా ఒకసారి చెక్ చేసి చూడండి వీడియోస్. నచ్చినట్టయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.